నమస్తే. వెల్కమ్ టు మెగా9 టీవీ. యుద్ధం చేయటం సులభమే, కానీ ఆపడమే అత్యంత కష్టం. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను చెదరగొట్టేందుకు ఇప్పుడు ప్రపంచం దౌత్యం అనే చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పాకిస్తాన్ వేదికగా చారిత్రాత్మక చర్చలు మొదలవబోతున్నాయి. ఈ చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వైపే ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. నగరం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్ళింది. అడుగడుగునా ఆర్మీ, కమాండోలు మోహరించారు. ఎందుకంటే ఇది మామూలు వాతావరణంలో జరుగుతున్న భేటీ కాదు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. ఈ చర్చల్లో ఒక చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న రెచ్చగొట్టే చర్య చోటు చేసుకున్నా ఆ శాంతి ఒప్పందం ముక్కలైపోయి ఏ క్షణమైన మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ను అష్టదిగ్బంధనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి బృందాలు బస చేసే ప్రాంతాలను, మీటింగ్ జరిగే కన్వెన్షన్ సెంటర్ ను పాక్ ఆర్మీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. విరోధుల మధ్య రాజీ కుదర్చడం కత్తి మీద సాము లాంటిది. ఇరాన్, అమెరికా బృందాలు ఒకే టేబుల్ మీద కూర్చుంటున్నాయి అంటేనే ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏప్రిల్ 7న డెడ్ లైన్ తరువాత దాడులు జరిగి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏమాత్రం ప్రశాంతంగా లేదు. ఇది అత్యంత సున్నితమైన, ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందో తెలియని పరిస్థితి. ఈ టెన్షన్ వాతావరణంలోనే పాకిస్తాన్ ఒక భారీ రిస్క్ తీసుకుంది. ఇస్లామాబాద్ లో దౌత్యవేత్తలకు ఏ చిన్న భద్రతా వైఫల్యం ఎదురైనా దాని పరిణామాలు పాకిస్తాన్ తో సహా యావత్ ఆసియా ఖండం అనుభవించాల్సి ఉంటుంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల రాకతో ఇస్లామాబాద్ ను పాకిస్తాన్ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేసింది. రాజధానిలోని కీలక మార్గాలన్నిటినీ బారికేడ్లతో మూసివేశారు. మీటింగ్ జరిగే వేదిక చుట్టూ రెడ్ జోన్ ప్రకటించారు. కేవలం పాక్ పోలీసులే కాకుండా సైనికులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అడుగడుగునా మోహరించాయి. భవనాలపై స్నైపర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆకాశంలో డ్రోన్లతో నిరంతరం నిఘా కొనసాగుతోంది. రెండు అగ్రరాజ్యాల బృందాలకు ఎటువంటి ఉగ్రవాద ముప్పు లేదా భద్రతా లోపం తలెత్తకుండా అసిం మునీర్ నేతృత్వంలోని పాక్ మిలిటరీ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. కట్టుదిట్టమైన భద్రత కల్పించగలిగిన ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పాకిస్తాన్ కల్పించలేకపోతోంది. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత సున్నితమైనది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఇరాన్ అంటుంటే, ఇరాన్ యురేనియం శుద్ధి ఆపకపోతే భీకర దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న రెచ్చగొట్టే సంఘటన జరిగినా లేదా ఇస్లామాబాద్ చర్చల టేబుల్ వద్ద ఏ ఒక్కరూ అసహనానికి గురైనా ఈ చర్చలు ఫెయిల్ అయ్యి వెంటనే యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరే పరిస్థితి కనిపిస్తోంది. ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ కు ఈ చర్చలు ఒక అగ్ని పరీక్ష లాంటివి. తమ గడ్డపై జరుగుతున్న ఈ చారిత్రాత్మక భేటీ సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకుని అంతర్జాతీయంగా ఇమేజ్ పెంచుకోవాలని పాక్ చూస్తోంది. కానీ ఒకవేళ భద్రతా లోపాలు తలెత్తినా లేదా ఇక్కడ చర్చలు విఫలమై యుద్ధం మొదలైనా ఆ బ్లేమ్ అంతా పాకిస్తాన్ పైనే పడుతోంది. అందుకే పాక్ ప్రభుత్వం ఈ భేటీ విషయంలో తమ సర్వశక్తులా కృషి చేస్తోంది. దౌత్య చరిత్రలోనే ఇది ఒక అత్యంత క్లిష్టమైన ఘట్టం. ఇరు దేశాల నాయకుల మనసులో ఉన్న వైరాన్ని కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు. ట్రంప్ డెడ్ లైన్స్, ఇరాన్ పంతాల మధ్య సాగుతున్న ఈ చర్చల్లో కనీస స్థాయి నమ్మకం కుదిరితేనే మిడిల్ ఈస్ట్ కు, ప్రపంచ దేశాలకు ఊరట లభిస్తోంది. ఇస్లామాబాద్ శాంతి చర్చల ఫలితాల కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది.